చెక్క గాడు ఇట్లా ఆడోళ్ళ మాదిరి చేస్తాడు అంటే మా అమ్మ అందరి దగ్గర గొడవ పడేది నా కోసం. మా పిల్లోడు చెక్క గాడు ఎందుకైతాడు పనుకుందరండి మన దగ్గర వాడు చెక్క గాడు చూపిస్తాను చదివిపియాలా వీళ్ళు పోలీస్ చేయాలా వీళ్ళు నలుగురు చదువుకోలేదు ఎక్కువ వీళ్ళన్నా చదివిపియాలని మా నాయన నా మీద చాలా ప్రేమగా ఉన్నాడు. ఒక్కసారి బాయ్స్ వెనకలు వెళ్ళి నన్ను గిచ్చడం గిల్లడం చేయడం నీకు నా చదువు ఎక్కడ చదవాలా నువ్వు పెళ్లి చేసుకొని నేను నీ పెండ్లాంని నిన్ను ఇద్దరిని నేను చేస్తాను. అప్పుడు ఎంత బాధ నరకం అనుభవించినానో ఆ మాట అనేది. నా వెనకలే ఫాలో చేసుకొని నలుగురు వచ్చినారు. నలుగురు వచ్చేసి నన్ను కొట్టేసి ఎంటికలు నీటి చేసి పైన ఏముంది కింద ఏముంది అని అడుగుతారు. అసహ్యంగా అడుగుతారు. వాళ్ళు వస్తావా అంటారు. కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు, ఇవ్వకపోతే రోడ్డు మీద బట్టలు ఇప్పుతామంటారు, కొడతామంటారు. వస్తావా అని తర్వాతే మేము ఎత్తి చూపించేది మేడం. నాను అంటే ఇష్టము నిన్ను ఇడిచి ఉండలేని చిన్ను బంగారు గింగారు అది ఇది అని. ఎవరో ఒక ఆడపిల్ల కానీ లేదంటే అబ్బాయికి కానీ ఒక జీవితం ఇద్దాం అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్లీ నేను సాక్కుంటున్నాను నా కూతుర్ని. ఏకదం పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత నా కూతురు నన్ను ఇంకా పబ్లిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఈవిడ వచ్చేసి బళ్ళారి నుండి అండ్ ఈవిడ వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్. నేమ్ వచ్చేసి చాందిని గారు. చాలామందికి కూడా ట్రాన్స్జెండర్స్కి అలాగే నార్మల్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే సేవా కార్యక్రమాలతో పాటు ఆవిడ రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉంటారు, ఎలా జీవిస్తున్నారు, ఆవిడ పడిన కష్టాలేంటి, అలాగే ఆవిడ బిగ్ బాస్ సీజన్ 9కి ట్రై చేద్దాము అని అనుకుంటున్నారనమాట. అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ట్రాన్స్జెండర్స్ అందరికీ అండ్ ఎంతోమంది బయట ఉన్న మహిళలకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి, నేను బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలి, అదే నా కోరిక అని చెప్పేసి మనతో మాట్లాడడం జరిగింది. సో ఈ అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. బళ్ళారి చాందిని గారు కదా? సో ఓకే అక్క, నేను అక్క అని పిలుస్తా. ఓకే కొంచెం ఎందుకంటే ఫ్రీగా ఉంటది. మేడం మేడం అంటే ఏదో కొంచెం తెలియని ఒక దూరం. ఓకే సో చాందిని గారు వచ్చేసి ఫ్రమ్ బళ్ళారి నుండి పుట్టింది పెరిగింది అంతా అక్కడే? బళ్ళారినే, మొత్తం బళ్ళారి. అమ్మది వచ్చేసి కర్నూలు, నాన్నది వచ్చి బళ్ళారి. ఓకే కర్నూలులోను చిన్నప్పుడు అక్కడ కొంచెం పెరిగినాను 5 years 10 years వరకు. మళ్ళీ బళ్ళారిలోనే ఉన్నా. ఓకే ఏం చదువుకున్నారు? నేను 5వ class చదివినాను అంతే. 5 వరకు చదువుకున్నారు. ఓకే అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? అమ్మ ఇంట్లోనే, అమ్మది 90 ఏండ్లు ఏజ్. ఓకే చాలా ముసలిది అయిపోయింది ఏజ్. మా నాన్న ఇప్పుడు నేను 16 ఏండ్లు ఉన్నప్పుడు 14 ఏండ్లు ఉన్నప్పుడే చనిపోయినాడు. మా నాయన బెంగ పెట్టుకొని. అయ్యో ఓకే. అక్క తమ్ముడు 2 అక్కోళ్ళు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు. ఓకే అందరికి పెళ్లిళ్ళు అయిపోయి అందరికి సెటిల్డ్ ఎక్కడ? ఓకే చాందిని గారు, మీరు అంటే ట్రాన్స్జెండర్ గా మారాలి అని అనుకునే దానికంటే ముందు మీ లైఫ్ ఎలా ఉండే, ఇలాంటి అంటే మీలో ఇలాంటి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను అమ్మాయిగా మారాలి అని ఎలా స్టార్ట్ అయింది లైఫ్ జర్నీది? నాకు చిన్నప్పుడే నాకు 5 6 7 years ఏజ్కే మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. వంట చేస్తే కాయగూరలు కట్ చేసి ఇవ్వడము. 5 6 7 years 5 6 years నాకు హార్మోన్స్ లేడీస్ మాదిరిగా అందరూ మనం స్కూల్ పోయేటప్పుడు అందరూ గోళీలు క్రికెట్ ఆడుతుంటే నాకు లేడీస్ జతికి కుంటుబిల్ల స్లిప్పింగ్ అలాంటివి ఆడుతుంటున్నాయి. అలాగ ఆడుతున్న తర్వాత మా అమ్మకి కానీ ఇంట్లోన అన్ని హెల్ప్ వంటలకి కసును కుడుము బాగా హెల్ప్ చేసిస్తుండే అమ్మకి. అట్లే 10 years 12 years వచ్చిన తర్వాత నా హావభావాలన్నీ లేడీస్ మాదిరిగా చేంజ్ అవుతుండే. ఆమెటికి నన్ను 16 ఏండ్లకి మా అమ్మకి చాలా మంది మా అక్కోళ్ళకి వీడు చెక్క గాడు ఇట్లా ఆడోళ్ళ మాదిరి చేస్తాడు అంటే మా అమ్మ అందరి దగ్గర గొడవ పడేది నా కోసము. నీ కొడుకు మా అక్కోళ్ళు గొడవ పడేది నా కోసము. ఓన్లా నా స్కూల్లోన నా గురించి చెక్క
అనేదాన్ని మా పిల్లోడు చెక్క గాండు ఎందుకైతాడు పనుకుందరండి మన దగ్గర వాడు చెక్క గాండో చూపిస్తాను. నా మనసుకి మాత్రం నాకు తెలుసు అది. నాకు ఆడవాళ్ళు ఆలోచన జనాలు మా ఇంట్లో బాగా గొడవ చేస్తుండ్రి. గొడవ చేసే టైంలోన నేను నానెళ్ళి మా ఫ్యామిలీకి అంతా ఇదవుతుందని చెప్పేసి చెప్పుకోచేయక మా అక్క చీరలు ఉంటేనే చెప్పుకోచేయక చీరలు ఎత్తుకొని బొంబాయికి వెళ్ళిపోయినా. అక్క వాళ్ళ చీరలు ఎత్తుకొని కంప్లీట్ బొంబాయికి వెళ్ళిపోయినా. మాలాంటి ట్రాన్స్జెండర్ రాణి అని జిందాల్ రాణి అని వాళ్ళు పరిచయం అయినారు రైల్వే స్టేషన్లో. నేను వస్తాను బొంబాయికి మీ జతకి, నేను మీలాగే. నాకు ఈ స్కూల్లోనూ కానీ నాకు 5వ క్లాస్ మా ఇంట్లో చదివిపియాలా మా నాన్నకు కానీ చాలా ఆశ ఉండే. నా కొడుకు లాస్ట్ నేను, నాకు ఇద్దరు అన్నోళ్ళు, ఇద్దరు అక్కోళ్ళు. వాళ్ళు లాస్ట్ నేనే మా ఇంట్లో. హైట్ ఉన్నాడు, చదివిపియాలా, వీళ్ళు పోలీస్ చేయాలా, వీళ్ళు నలుగురు చదువుకోలేదు ఎక్కువ, వీళ్ళన్నా చదివిపియాలని మా నాయన నా మీద చాలా ప్రేమగా చూసుకుంటుండే. నాకేమి స్కూల్కి ప్రతి ఒక్కరికి అందరికి మా ఇంట్లో మా అక్కోళ్ళకి అందరికి పావులా ఇస్తుంటే నాకు అప్పట్లోనే ₹1 ఇస్తుండ్రి. మా నాయనకి నేనంటే చాలా ఇష్టము. అలాగే నాకు చదువు ఏం చేస్తున్నారంటే నాకు లేడీస్లో కూర్చోనాలని ఇష్టము. లేడీస్లో కూర్చోనాలని ఇష్టము. సార్ తీసుకొని బాయ్స్లో కూర్చోబెడితే బాయ్స్ వెనకలు వెళ్ళి నన్ను గిచ్చడము గిల్లడం చేయడం. ఇంక నన్ను చదువు ఎక్కడ చదవాలా? అలాగై నాకు చదువు ఫుల్ స్టాప్ పెట్టేసి చదువు నాకు మైండ్కి ఎక్కలేదు. చదవాలా అనే ఆశ చాలా ఉంది నాకు. అలా బొంబాయికి వెళ్ళిపోయినా. చదవాలని ఆశ ఉన్నా కానీ నాకు చదువు ఎక్కలేదు. సార్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇడిచిన తర్వాత నేను లేడీస్ జతికి ఆడాలా అనుకుంటున్నాను. సార్ వాళ్ళు లేడీస్ జతికి ఆడినా కానీ అక్కడ కానీ చెక్క అది ఇది అనేదానికి కొజ్జోడు అది ఇది అని పేర్లు, ఎన్నో పేర్లు. మా తల్లి తండ్రి మాకు ఒక్క పేరు పెట్టింటారు. ఈ జనాలు మాకు ఎన్నో పేర్లతో పిలుస్తారు. మాకు ఇప్పుడు వచ్చేసి అర్ధనారీశ్వరు అంటారు. అది ఒక దేవుని పేరుతో అర్ధనారీశ్వరు అంటే మాకు సంతోషం అవుతుంది. మళ్ళీ మా కర్ణాటకలో మంగళముఖి అంటారు. మంగళ అంటే శుభం అనేతారు. అట్లా అలాంటి మంగళముఖిరు అని పిలిస్తే అది మాకు ఇదవుతుంది. ఈ జనాలు చెక్క గాండు 0.5 9 టుషు ఎన్నో ప్రపంచంలో పేరు మాకేనేది ఆ ఆశ ఉంటుంది. మా తల్లి తండ్రి పెట్టింటారు చాందని, నేను చాందినిగా మారించుకున్నాను. చాందినిగా అలా మారారు. చాందినిగా మారకంటే ముందు మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయాలు ఉంటాయి కదా, ఇలా పలానా అని పేర్లు పెట్టి పిలవడము. ఒక్కొక్కరు అయితే ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. కొంతమంది అయితే నేను విన్నాను లైఫ్ స్టోరీస్, వీళ్ళ బట్టలు ఇప్పి చూస్తే బాగుండు, వీళ్ళ అమ్మాయి తెలుస్తుంది అబ్బాయి తెలుస్తుంది అని చెప్పి రకరకాలుగా. అంటే ఇక వాళ్ళ నోటికి హద్దు పద్దు అనేది ఉండదు. సో వాయి వరుస లేకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా. అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం ఏదో ఒకటి ఉండుంటది. దాని వల్లనే అమ్మా నాన్నకి ఆన్సర్ చెప్పలేము. ఇలాంటి మాటలు పడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా నరకం చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూడలేకనే పాపం ఏం చేయాలో తెలియక ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుండి పారిపోతారు. అలాంటి సిచ్యువేషనే మీది నాకు మీరు చెప్తుంటే అర్థమైంది. ఎందుకంటే ఇంట్లో నుండి పారిపోవాలన్న ఆలోచన రావడానికి ఇలాంటివే కారణం అవుతాయి. భయము, బాధ, చచ్చిపోలేక, బ్రతకలేక, ఫేస్ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక, జనాలను ఎదిరించలేక పారిపోతారు అక్కడ నుండి. సో అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నాకు బాగా బాధ పెట్టిందంటే మేడం, మా ఇంట్లో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. నా మనసుకి నేనే ఒక లేడీస్ అనుకుంటుంటే మా ఇంట్లో బలవంతంతో నన్ను పిల్లిని చూసి తీసుకుపోయినారు. పిల్లిని లేకపోతే మేము ఇసిం తాకి చనిపోతాము, నువ్వు చేసుకోనాలి, మాకు మర్యాద పోతుంది, నువ్వు పెళ్లి చేసుకుంటే చేంజ్ అవ్వచ్చు, పిల్లలు అవుతారు. వాళ్ళు నా తల్లి తండ్రి మా అక్క వాళ్ళందరూ నా మంచి కోరే కదా, నాది ఒక లైఫ్ అవుతుంది, పిల్లలు అయితే వీళ్ళ తండ్రి అవుతాడు అది అని వాళ్ళు నా గురించి ఆలోచించింది మంచిదే. నాకు అది ఆశ లేదు. నాకు ఒక లేడీస్ని చూసే ఆకర్షణ లేదు. నాకు ఒక బాయ్స్ని చూస్తేనే ఆకర్షణ ఉంటుంది కనుక నా మనసుకే నేను లేడీస్ అనుకుంటాను. నేను ఒక పిల్లి జీవితము జీవితము నాశనం చేయాలా అని చెప్పేసి నాకు వద్దు అనుకో. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఒక పోలీస్ అంటే హోంగార్డ్స్ పోలీస్ కాదు, హోంగార్డ్స్. తను ఏమనింది, ఇట్లే ఫ్రెండ్స్ చాంద్కి పిల్లిని చూసి వచ్చేకి వెళ్తారంట అంటే, వాడు నన్ను పిలిచే నీకు పిల్లిని చూస్తారంట కదా, నువ్వు పెళ్లి చేసుకొని నేను నీ పెండ్లాంని ఇద్దరిని నేను చేస్తాను. అప్పుడు ఎంత బాధ నరకం అనుభవించినానో ఆ మాట అనేదే.
అన్ని చేస్తాననేది కాదని, నా పెండ్లామని కానీ చేస్తాను, ఇంకా నేను చేసుకోలేదు పెండ్లి, మరి పిల్లిని చూసే పోతారనేదే ఈ డైలాగ్ ఇచ్చినాడు. రేపు పొద్దున ఒక పాపని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లికి దర్గాకి తోలుకపోవాలి, గుడికి తోలుకోవాలి, చర్చికి తోలుకోవాలి, లేకపోతే ఏదైనా ఫిలిం కన్నా మార్కెట్ కన్నా తోలుకోవాలి, షాపింగ్ కన్నా అలా టైంలో ఇప్పుడే ఇంకా చేసుకోకున్నప్పుడే నా పెండ్లం గురించి ఇట్లా మాట్లాడినాడు. నేను చేసుకున్న తర్వాత ఎంతమంది నా పెండ్లం వెంట పడిపోతారో నేను లేకున్నప్పుడు. అవును, ఒక పాపది ఒక లేడీస్ జీవితం నాశనం చేయకూడదు. నా జీవితం నాశనం అయినా పర్వాలేదు, ఒక పాప జీవితం నాశనం చేయకూడదు. నా జీవితం నేను నాశనం చేసుకున్నాను. అలాగా నాకు ఇంట్లో బలవంతం పెడుతుంటే నేను వెళ్ళిపోయినాను. బొంబాయికి వెళ్ళిన తర్వాత బొంబాయిలో మా వాళ్ళ దాంట్లోనే ఉన్నాను. అక్కడిని వెళ్ళి మళ్ళీ బొంబాయి తర్వాత వచ్చి మా ఊరు పక్కలోనే జిందాల్ అని ఉంది, జిందాల్ ఫ్యాక్టరీ అని. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు అయితే రైల్వే స్టేషన్లోనే పనుకుంటుంటే నా దగ్గర అక్కడంతా లారీ కలెక్షన్ చేసుకుంటుంటే డబ్బులు ఏమి ఎండుగుండే పెట్టుకొని నాకు బ్యాంకు లేదు, ఆధార్ కార్డు లేదు, అన్నీ ఇంట్లో ఉన్నాయి. నాకు ఏ ప్రూఫ్స్ లేవు. ఎక్కడన్నా మొన్ను తోడి ఒక కవర్లో పెట్టి అమ్మను పెట్టి అక్కడ ఏదైనా గుర్తు పెట్టేసి అక్కడ ఎక్కడన్నా బ్రిడ్జ్ కింద అలా టైంలోన అలా పెట్టి వస్తుంటే, లేకపోతే అక్కడ ఇల్లులు అడిగితే మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తేగినా మాకు అక్క పక్క మాకు మర్యాద ఉండదు అనిన తర్వాత నేను అట్లే రైల్వే స్టేషన్లోనే అలాగే ఒక 6-7 నెలలు అలాగే జీవితం గడిపాను. అక్కడెక్కడో కాలు దగ్గర పోవడము, బట్టలు ఉప్పడము, స్నానం చేయడము, మళ్ళీ రావడము, అక్కడ హోటల్లో తినడము, లారీ కలెక్షన్ అడుక్కొనడము, మళ్ళీ వచ్చేసి రైల్వే స్టేషన్లోన వెయిటింగ్ రూమ్లో పనుకోవడం. అలాంటి డబ్బులు పెట్టింది ఒక 4 చూసినారు. నా డబ్బులు నా దగ్గర అప్పట్లోనే 1 లక్ష పైన ఉండే దుడిసినవన్నీ. ఆ 1,00,000 రూపాయల్లో నేను ఆ డబ్బులు పెట్టి వచ్చి చూసినారు కదా, మళ్ళీ నేను నా వెనకలే ఫాలో చేసుకొని 4 వచ్చినారు. 4 వచ్చేసి నన్ను కొట్టేసి ఎంటికల్ని ఇది చేసి ఆవిడని డబ్బులు గుంజుకొని అప్పుడేం గోల్డ్ గీల్డ్ ఏం లేవు, రోడ్ గోల్డ్నే గోల్డ్ అని చెప్పేసి ఇది పీకేసి ఇంత గొంతంతా కోసుకొని ఒక విచిత్రంగా అప్పుడు బాధాకరమైంది. ఓకే, ఎన్ని సంవత్సరాలకి సర్జరీ చేయించుకున్నారు మీరు తర్వాత? నాకు 18 ఏళ్ళకి. 18 ఏళ్ళకి. మరి సర్జరీకి ఖర్చు అదంతా కూడా మీరే పెట్టేసుకున్నారు? నేను దుడుచుకొని డబ్బులని నేనే. ఎంతవరకు అయింది సర్జరీకి? అప్పుడులోన వచ్చేసి ఒక 50,000లో అయిపోయింది. 50,000లో. మరి తర్వాత 1 మంత్ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు కదా, 1,00,000 రూపాయల వరకు. సో మరి అప్పుడు ఎవరు చూసుకున్నారు మిమ్మల్ని? అప్పుడు మా ట్రాన్స్జెండర్ మా కమ్యూనిటీనే చూసుకున్నారు. ఓకే, అప్పటికి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయారా? ఫస్ట్ మీకు అంటే బాగా ఉండుంటది కదా వాళ్ళ పేర్లు, ఎవరితో మాట్లాడింది? వాళ్ళు స్వర్ణ అని, స్వప్న అని, మళ్ళీ ఇంకొకటి హైషా అని, ఇంతు అని, మేమంతా వాళ్ళ 4-5 మంది ఫుల్ జత ఉండి ఒక రూమ్ చేసుకొని ఇంటిమి. నేను సర్జరీ వాళ్ళే స్వర్ణ అని తోలుకోపోయి చేయించుకొని వచ్చింది. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఓకే, తర్వాత ఎప్పుడు కలిసారు? సర్జరీ అయిన తర్వాత పేరెంట్స్ ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? సర్జరీ అయిన తర్వాతనే 20 రోజులకి నేను వేరే దగ్గర ఉంటే మా ఫ్యామిలీలో నాకు ఏమైంటే నరము చాలా ఇడిసేసింది. నరం ఇడిసేసింటే ఇవి ఆ డాక్టర్కి తెలియకుండా ఈ నరం చాలా బయట ఉంది అని చెప్పేసి ఏం చేసింది, బ్లేడ్ తీసుకొని ఇట్లా కోసేసి ఫుల్ బ్లడ్ పోయేసింది. బ్లడ్ అంతా వెళ్ళిపోయింటే అక్కపక్క వాళ్ళు మా ఇంటికి మీ పిల్లోడు ఆపరేషన్ చేయించుకొని పనుకున్నాడు, మీరు ఎంత కఠినం ఉంటుంది, వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా, వాళ్ళు మనుషులే కదా, మీరు తోలుకోండి, వాళ్ళే మీకు ఒక ఆధారం మాత్రం, వాళ్ళకి ఒక దావు తెచ్చుకోండి అని మా అక్కపక్క వాళ్ళు తిట్టిన దానికే ఒక 20 డేస్కి మా అక్క వచ్చింది. మా అక్క వచ్చేసి ఇంటికి వచ్చాయి, నేను చూసుకుంటానులే బాగా, మళ్ళీ ఏం చేస్తావు, దేవుడు పట్టింది అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ అయిపోయినావు, ఏం చేసింది, మా అక్క తోలుకపోయింది 20 రోజుల తర్వాత. తర్వాత అంతా హ్యాపీ. తర్వాత మా అక్క తోలుకపోయి బాగా చూసుకొని నన్ను ఇప్పుడు కానీ మా అక్కనే చూసుకుంటాం. మా అమ్మదంటే ఏజ్ అయింది, నాకు మా అక్కనే అమ్మ. ఓకే, మా అక్కనే అమ్మ. ఓకే, నార్మల్ గా అక్క మాట్లాడుకుంటే ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో అర్ధనారీశ్వరులు అన్నా ట్రాన్స్జెండర్స్ అన్నా కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. రాజులకి కూడా సలహాదారులుగా ఉండేవాళ్ళు. అవునా? మీరు బయటకు వచ్చినా, మీరు ఎక్కడ కనిపించినా కూడా వంగి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఒక చెప్పలేనంత రెస్పెక్ట్ ఉండేది, గౌరవం ఉండేది మీకు అప్పుడు. అవునా? అది రాను రాను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటేనే ఒక చిన్న చూపు. అసలు రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకు మీరు ఇంత దిగజారిపోయింది మీకు రెస్పెక్ట్ అని అనుకుంటున్నారు? మీ ఆలోచనలో ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మాకు రెస్పెక్ట్ అంటే మేడం, ఎందుకంటే ఏ బుక్స్లోనో మా గురించి లేదు, స్కూల్ పిల్లలకి బుక్స్లోనో మా గురించి లేదు, ఏ దాంట్లోనో మా గురించి ఇది లేదు. సమాజంలోన లేడీస్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం.
అది మా హార్మోన్ చేంజ్ అయ్యి మేము గిట్లే ఒక పిల్ల జీవితం వేస్ట్ చేయకూడదు, మా జీవితాలు వేస్ట్ చేసుకుంటాం కనుక ఈ సమాజంలో ఉన్న మమ్మల్ని కానీ వదలతా లేదు. మాకు ఎన్నో పేర్లు పెట్టి పిలిచడము, ఇల్లు ఇడము, బస్సులో కూర్చుంటే మా పక్కలో కూర్చొని వెళ్దు, మా మా అన్న తమ్ములే మా వాళ్ళే మా రిలేషన్ నువ్వు ముందు పో మేము వెనక్కి వస్తాము, ఎక్కడైనా షాపింగ్ కానీ సినిమాకి కానీ దర్గాకి కానీ నువ్వు ముందు పో మేము వెనక్కి వస్తాము, నీ వెనకలో వస్తే మాకు మర్యాద ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీలోనూ నువ్వు మా ఇంట్లో ఉంటే కన్నా నీకు పిల్లిని మాకు పిల్లి నీరు, లేకపోతే తమ్ముని పెండ్లి కాదు, చెల్లెలకి మొగుడు రాడు అని అలాంటి ఫ్యామిలీలోనే తప్పు కల్పన ఉంది మా గురించి. మళ్ళీ బయటకు పోతేనో మమ్మల్ని ఏముంది నీకే అని అడుగుతారు, పైన ఏముంది కింద ఏముంది అని అడుగుతారు, అసహ్యంగా అడుగుతారు. వాళ్ళు వస్తావా అంటారు, కింద ఏముంది పైన లేడీస్ మాదిరిగా ఉందా, లేడీస్ లక్కే చేయించుకున్నారా అంటారు. మేము అలాంటి టైం ఏం చేయాలి, 2 తాళీలు వేసి ఇట్లా సౌండ్తో ఇట్లా చేసేదానికి పబ్లిక్ ఏమైపోతుంది, వీళ్ళు కొజ్జోలు బరే ఇట్లా చేస్తారు. వాడు మాట్లాడింది అక్కడ తెలిసేదు, వాడు ఏం అడిగింటాడని. ట్రైన్లో కానీ మేము కలెక్షన్కి పోయినప్పుడు ఇప్పుడు మాకి లైంగిక వృత్తి చేయాలి లేకపోతే భిక్షాటన చేయాలి మా కమ్యూనిటీలో, అవి 2 తప్ప మాకు జాబులు ఏమీ లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక 1 రిజర్వేషన్ ఇచ్చిన దానికే ఈ సోషల్ మీడియాలో వచ్చిన గురించి ఇన్స్టాగ్రామ్లో వచ్చిందని మమ్మల్ని గుర్తిస్తున్నారు మా ఏకట్ల వాళ్ళని. అలాంటి వాళ్ళు కొంతమంది మాము ఒకరి దగ్గర ఇట్లా చేయి సాపాలని ఉండదు, మేము కానీ ఇట్లా ఇవ్వాలనే ఉంటుంది. మాకు ఏదైనా జాబ్లు ఇస్తేనే కదా, ఏదైనా పనులు ఇస్తే, ఏదైనా తరకారీ తీసుకొని కూర్చుంటే మా దగ్గర కొనేకి ఎవరు రారు, ఏదైనా అంగడి పెట్టుకొని కూర్చున్నా మా దగ్గరికి రారు కొనేకి. ఇప్పుడు మేము బండవాళ్ళం వేసుకొని అంతెల్లా పెట్టుకొని కూర్చున్నా మా దగ్గర సేల్ అయితేనే కదా మనకి గిట్పాట్ అయ్యేది. ఎవరు కొనకే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏదేదో వాళ్ళు తప్పు కల్పన ఉంది, వాళ్ళ తీర జనాల్లో తప్పు కల్పన ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమని మమ్మల్ని పిలుస్తారేమో అదేమో అంటే వాళ్ళు పిలిచేది వాళ్ళకి తెలిసేది, మాకు తెలిసేది అది. ఓకే, నార్మల్గా మీరు భిక్షాటన చేస్తూ ఉంటారు కదా, భిక్షాటన అనేది మీరు అడిగినప్పుడు ఒకరు ఇస్తే తీసుకోవాలి, లేదంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి, అవునా? అలా కాకుండా నార్మల్ గా మీరు అన్నట్టుగానే రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టేషన్స్ లో కానీ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు, ఇవ్వకపోతే రోడ్డు మీద బట్టలు ఇప్పుతామంటారు, కొడతామంటారు, అంటే ఎదుటి మనిషి పరువు తీసేంత వరకు కూడా వెళ్తూ ఉంటారు అనమాట కొంతమంది. మరి అలాంటి బిహేవియర్ ఎందుకు? మర్యాదగా మీరు భిక్షాటన అడిగితే వాళ్ళు ఇస్తే ఒక పద్ధతి తీసుకోవాలి, లేదు అంటే లేదు. కానీ మరీ ఎట్లా అంటే అసలు బట్టలు ఇప్పుకోవడం అని, కొట్టడం అని, లేదంటే తిట్టడం అని, ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెట్టడం కానీ ఇవన్నీ ఎందుకు? మేడం ఇది తప్పుగా తెలుసు. అదే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మమ్మల్ని మేము వాళ్ళకి డబ్బులు అడిగిన తర్వాత వాళ్ళు నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు, నీకు ఏముంది వస్తావా అన్న తర్వాతే మేము ఎత్తి చూపించేది మేడం. వాళ్ళు అనిందేది జనాలకి ఏమి కనబడేది, పబ్లిక్ ఆడ సీసీ కెమెరాలకు వాళ్ళు మాట్లాడింది ఏమి కనబడేది, మేము ఎత్తిందే వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు మాకు అనిన తర్వాతే మాదలోనూ మంచి మనసు ఉంటుంది, మాలోనూ ప్రీతి విశ్వాసం ఉంటుంది. మాకి అందరిని మాకంటే మేము సమాజానికి దూరము, తల్లి తండ్రికి దూరం, మాకి హస్బెండ్ ఉండు, భార్య ఉండు, మా వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళే వాళ్ళే, మా అమ్మ నాన్న దేవుడితో సమానం చూస్తాం. మేము డైలీ దేవుడిని మొక్కుంటాం, ఎందుకు దేవుడా మాకు లేకపోతే ఫస్ట్ అంగడి వాళ్ళకి కానీ వాళ్ళకి బాగా దుడిమి అని అనుకునే మేము పోతాం. అలాంటి టైంలో అక్కడ మీరు మేడం మీరు అంటారు కదా ఇంతే ఇయ్యాలా కొట్టాలా అని లేదో, వాడు ఆడ మాట్లాడిన దానికన్నా ఆడ గొడవ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అండి, ఒక 100లో 30-40 మంది కూడా నార్మల్ గా ఫేస్ చేసి ఉంటారు. నార్మల్ వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వల్ల, అది కూడా ట్రాన్స్జెండర్స్ అందరూ కాదు, కొంతమంది ఉంటారు అనమాట ఇలా బిహేవ్ చేసే వాళ్ళు. గృహ ప్రవేశాలప్పుడు వస్తూ ఉంటారు, ఎంత పడితే అంత డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి మీరైనా సరే ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు అవుతుంది వాళ్ళకి. అలాంటిది వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు 1000 ఇచ్చినా 10 ఇచ్చినా 20 ఇచ్చినా సరే సంతోషంగా తీసుకొని ఆశీర్వదించి వెళ్ళాలి. కానీ అలా ఉండదు, నాకు ఇంతే కావాలి, ఇంత ఇల్లు కట్టినావు కదా ఈ మాత్రం ఇయ్యలేవా నువ్వు అని డిమాండ్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. అది అస్సలు అర్థం కాదు. అరే వీళ్ళ లాంటి వల్లనే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అనవసరంగా పరువు పోయే చేష్టలు ఇవన్నీ కూడా ఇచ్చినంత తీసుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటది అనమాట. అదే మేడం మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదైనా జాబ్లు ఇస్తే మనం భిక్షాటనకి పోయేదు, మాకి పబ్లిక్కి ఒక ఇల్లు బాడికి ఒక ఇది ఇంత రూమ్ తీసుకోనాలంటే పబ్లిక్కి 3000-4000 ఇస్తే మాకు 7-8,000 10,000 చెప్తారు మేడం. మేము అలాంటి టైం జబర్దస్తి చేసుకొని మా కడపాత్రము, మా మేకప్, మా బట్ట, మేము అలాంటి టైంలో దాతల్ని
ఇంత ఇయ్యండి సార్ అంత ఇయ్యండి సార్ మాకు కడుపు నిండేదు అని బతిలాడుకుంటే అర్థం ఉంటది. డిమాండింగ్ చేస్తే డిమాండ్ కాదు మేడం, కొడపాత్రం అది, డిమాండ్ కాదు అది. మాకు ఇట్లా ఖర్చులు ఉంటాయి కదా. అవును, ఇప్పుడు పబ్లిక్ ఒక రిక్షా తొక్కేవాడికి పోయి రెంట్కి ఇలాంటి రూమ్ అడిగితే 3,000కి ఇచ్చేస్తారు బాడికి. లేదు మీ ఇంట్లో మీకు డబ్బులు ఎక్కువ ఉంటాయి, మీలాంటి వాళ్ళు ఉంటే మాకు అక్క పక్క ఇంట్లో. ఇప్పుడు మీరు ఇది అంటున్నారు కదా 8-10,000 పొట్టకూటి కోసము మేము ఇలా అడుగుతాము అంటున్నారు కదా, పొట్టకూటి కోసమే భిక్షాటన చేస్తాను అంటున్నారు కదా. మరి మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసా, గురుగారు అని చెప్పేసి పైసలు ఇలా వేస్తున్నారు, అవునా? అదేంటి మరి, అంటే అంత ఎక్కువ అయ్యాయా డబ్బులు? అలాంటి కాదు మేడం, మా ఖుషి అది, మా ఖుషి. గురుకి డబ్బుకి రెస్పెక్ట్ లేదా? గురువుకి మేము ఖుషిగా, ఎందుకంటే మేము గురువుకి ఏమేము. ఇప్పుడు గురువు మమ్మల్ని వెళ్ళి మా గురువు బతకాలి, మా గురువు రాదు, ఎందుకంటే ఏజ్ పర్సన్స్ అయిపోతారు. మా గురువుకి ఏం రాదు. మేమంతా కలుసుకొని ఒక ప్రోగ్రామ్ చేస్తాం. మా చేతిలో ఉన్నింది ఒక 2,000, తన జర 1,000, ఇంక చేతిలోకి ఇచ్చేందుకు దాన్ని అట్లా మేము ఒక ఆచారంగా ఉగ్గుకొని అవన్నీ మళ్ళీ ఏరుకొని మా గురువుకి జోడించి ఇచ్చి పంపిస్తాం అనమాట. అదొక ఆచారం అనుకున్నా కూడా, అంటే దాని వల్ల సమాజానికి మీరు ఇంకా కూడా నెగటివ్ అవుతున్నారు కదా. ఇప్పుడు అలా మీరు దోస్తీ కోసం ఏమంటారు, ఏదో ఫన్ కోసం మీరు అలా చేశారు అనుకుందాము, కానీ చూసే అవతల మనిషికి అరే వీళ్ళకి పొట్టకూటికి డబ్బులు లేవంటున్నారు, కానీ ఇలాంటి విలాసాలకి మాత్రం డబ్బులు ఎగరేయడానికి ఇంత చేయడానికి ఏడికెళ్ళి వస్తున్నాయి అని అంటే, నేనే అడుగుతున్నా ఇప్పుడు ఆ క్వశ్చన్ మిమ్మల్ని, ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లోనే చూసాను కాబట్టి. మీరు పొట్టకూటి కోసమే డబ్బులు లేవు, అందుకోసమనే భిక్షాటన చేయాల్సి వస్తుంది, లేదంటే శరీరాన్ని అమ్ముకొని అయినా సరే బతకాల్సి వస్తుంది, అవి రెండు తప్ప మాకు ఇంకా వేరే ఆధారం లేదు అంటున్నారు. మరి ఇట్లా ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఎగరేస్తే అవతల వాడికి ఏమనిపించాలి? నెక్స్ట్ టైం మీరు కనిపించినప్పుడు కానీ, ఇంకో ట్రాన్స్జెండర్ కనిపించినప్పుడు కానీ, అరే వీడు తీసుకొని డబ్బులు ఇట్లా ఎగరేస్తారు, ఈమె తీసుకొని డబ్బులు ఇట్లా ఎగరేస్తుంది, సో వీళ్ళకి డబ్బులు ఇచ్చి లాభం ఏంటి? నిజంగా కష్టాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి వీడియోల వల్ల ప్రాబ్లమేగా. మరి ఎలా ఎగరేస్తారు? డబ్బు కంటూ ఒక రెస్పెక్ట్ ఉంది, అవునా? మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం డబ్బుని లక్ష్మీదేవిగా గౌరవిస్తాం, అవునా? అలాంటి లక్ష్మీదేవిని మీరు ఇలా మా ట్రాన్స్జెండర్ లోనే కాదు మేడం, పబ్లిక్ లోగా ఇస్తారు కదా మేడం. అలాంటి వాళ్ళని చౌరస్తా మీద, అలాంటి ఇసిన వాళ్ళ మీద కేసులు జరిగినాయి. ఒక్క రోజు ఎలాంటి ప్రతి మీడియా ఛానల్ కూడా చూపించింది వాళ్ళని. సో మీకు రెస్పెక్ట్, పెండ్లిలో మార్వాడీస్ పెండ్లిళ్ళు అవుతుంటారు, వాళ్ళు ఖుషికి వాళ్ళు వేస్తుంటారు. ఇప్పుడు మమ్మల్ని డాన్స్ కానీ పిలి పంపిస్తుంటారు వాళ్ళు పబ్లిక్. నేను అందుకే మిమ్మల్ని అడిగింది ఏంటంటే, ఇది విలాసం కోసమా లేదంటే దీని వెనకాల మీ ఆచారాలు ఏమన్నా ఉన్నాయా అని అందుకే అడుగుతున్నా. మా ఆచారాలు అవి. ఓకే, మీ ఆచారం. బట్ దాని వల్ల అంటే ఎక్కడో ఒక చిన్న దగ్గర ఈ చిన్న వీడియో చూడడం వల్ల బయట ఎక్కడో అవసరం ఉన్న ఒక ట్రాన్స్జెండర్ కి ఆ రోజు ఇలాంటి వీడియోస్ వల్ల మీరు ఇలా చేస్తారు కదా, మీరు ఇలాంటి విలాసాలకు వెళ్తారు, అలాంటి వాటి కోసమైనా మీరు మా దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తుంది అని ఒకవేళ ఆ రోజు వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళ కడుపు నిండదు కదా, అది మీ వరకు రాదు కదా. అందుకోసమని ఈ క్వశ్చన్ నేను అడిగాను అనమాట, ఇంకా వేరే ఏ దురుద్దేశం లేదు దాని వెనకాల. లేదు మేడం, మా గురువుకి అనేది మనం ఏమి ఇచ్చేది కదా, ఏదో ఫంక్షన్ చేసినప్పుడు మా దాంట్లో ఆపరేషన్ అయిన తర్వాత మా గురువుని పిలి పంపించిన తర్వాత, ఇప్పుడు మా గురువు అంటే ఇక్కడ బయటకు కలెక్షన్ పోదు, మేము మనమంతే వెళ్తాం కనుక మా గురువుకి ఆచారంగా అది మాది పద్ధతిగా మా అన్ని అట్లా ఉడాయిచ్చి చేతికి ఇవ్వకున్నట్లు ఇట్లా ఊరికే ఉడాయిచ్చి ఒక వీడియో మాదిరిగా, ఒక ఖుషి మాదిరిగా. మా గురువు అనుకుంటుంది నా కూతురు 2,000 వేసింది, ఈ కూతురు 1,000 వేసింది అని, నా శిష్యురాలు ఇది ఇంత 500 వేసింది అని వాళ్ళ మనసులో ఉంటారు కనుక అవన్నీ జోడించేసి. నార్మల్ గా అయితే మనము చేతిలో పెట్టి పూలు పండ్లు సారా అట్లా పెట్టేసి మనం డబ్బులు ఇస్తూ ఫంక్షన్ డాన్స్ ఆడుతుంటాం కదా మేడం. బట్ ఇలా ఎగరేయడం అనేది చూస్తే అంటే చిన్న పిల్లలు కానీ లేదంటే నిజంగా అవసరంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ కి కానీ ఒకవేళ ఇలాంటి వీడియోస్ల వల్ల పాపం వాళ్ళకి ఎక్కడో ఆ రోజు ఏదైనా జరగొచ్చేమో, ఏదన్నా సరే మన వల్ల మంచి జరగకపోయినా పర్లేదు, చెడు జరగకూడదు కదా, అందుకని ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అంతకు మించి మీ ఏమంటారు ఆచారాలను తప్పు పట్టాలని అయితే కాదు. సో ఓకే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? నాకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు లాక్డౌన్ టైంలో మేడం, ఫ్రీగా ఉన్నాము. అప్పుడు టిక్ టాక్లో చేస్తుండే వీడియోలు, అంతే టిక్ టాక్లో అంతేమో వైరల్, దాంట్లో వైరల్ ఏమి ఇది అవుతుండలేదు. ఈ ఇన్స్టాగ్రామ్ లాక్డౌన్లోనే వచ్చింది మేడం, లాక్డౌన్ టైంలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ లాక్డౌన్లోనే మేము ఫ్రీగా ఉన్నాం మేడం. ఫ్రీగా ఉన్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేదు, అంతా ఫుల్ లాక్డౌన్ అయింది, ఎక్కడ చిక్తే అక్కడ కట్టలు కట్టినారు. ఇంకా అప్పుడులోనే నాకు చేయాలి వీడియోలు, ఇంట్లో ఉన్నప్పుడు ఊరికి రెడీ అవ్వడము, వీడియోలు చేయడము, అట్లే నాకు ఫాలోవర్స్ లైక్స్ పెరిగి అట్లా పాపులర్ అయిపోయినా.
ఇంకా అప్పుడు చాలా అది వరకు కూడా మీకు అంటే పాజిటివ్ కమెంట్సే ఉన్నాయి. అంటే మీ కట్టుబొట్టు చూసి కూడా అంటే కొంచెం ప్రతి దానిలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఎలా ఉన్నా సరే శారీ కట్టుకోవడము, నీట్గా డ్రెస్ వేసుకోవడం వల్ల అంటే మంచి కమెంట్సే ఉన్నాయి మీకు. ఎక్కడో ఎవడో ఒక్కడు ఇంకా నెగటివ్ కమెంట్స్ పెట్టడము, కొంచెం బూతులు మాట్లాడడము అట్లా ఉన్నాయి కదా. లేదు మేడం, నాకు అన్ని నేను నా కామెంట్స్ అంతా చూసినాను కదా, ఎక్కడో చెక్ చేసిన మేడం. ఎక్కడో ఒకటి ఏమంటే నా డ్రెస్సింగ్ ఏమని కొంచెం ఓవర్గా అయ్యి చెస్ట్ ఏమైనా కనబడితే ఇది నీ చేయడం తప్పు, నీకు బాగా విలువ ఉంది, ఆ విలువ కాపాడుకో, కొట్టుకున్నదని నాకు అలాగే కామెంట్స్ చేస్తారు మేడం. అదే కొంతమంది ఎక్కడో గోవాకి పోయినప్పుడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మేడం, ఇప్పుడు హీరోయిన్లు వేస్తారు, వాళ్ళు వేస్తారు, మేము వేయాలన్న ఆశ ఉంటే ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీకి పోయినప్పుడు ఎంజాయ్ చేయాలన్నప్పుడు మామూలు కట్స్ బనీన్స్ అలాంటివి వేసినప్పుడు అలా వేసినప్పుడే మాకు కొంచెం బ్యాడ్ సారీ చెక్ చేసా అనమాట. చెక్ చేస్తే నాకు అంటే కమెంట్స్ ఇవన్నింటికంటే పక్కన పెడితే ఆ ఒక్క చిన్న పాయింటే అనిపించింది అనమాట. అరే ఇంత మంచి ఉన్నావిడ కదా, సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది అంటున్నారు కదా, సో ఎందుకు ఇలా అంటే మంచో చెడో ఇలా ఎందుకు అని ఒక చిన్నది అనిపించింది. అది కూడా క్లారిటీ వచ్చేసింది. ఓకే, అంటే ప్రజలకు సేవ చేయాలి, ట్రాన్స్జెండర్స్ ని ఆదుకోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఇలా వచ్చింది నాకు మేడం. ఎందుకంటే నేను కష్టం పడినాను గనక ఈరోజు దేవుడు నాకు ఇచ్చినాడు గనక, ఈరోజు ఇచ్చినాడు, నాలాగా ఇంకొకరు కష్టం పడకూడదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము పాపులర్ ఈ ఇన్స్టాగ్రామ్ నీళ్ళు పాపులర్ అయినాం మేడం. ఎక్కడ పోయినా బళ్ళారి చాందిని హాయ్ చాందిని హాయ్ చాందిని ఈవెంట్కి పిలుస్తారు, ప్రోగ్రాంలకు పిలుస్తారు, మాకు 5,000 10,000 అలాంటివి ఇస్తారు. అలాంటి డబ్బులతో ఇప్పుడు మేము ఎదిగినామని మా వాళ్ళుగాని ఎదగాలి అని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చినారు, వద్దు ఏదో జాబులు పుడికియాలి వాళ్ళకి అని. ఆల్రెడీ మా గౌసియాన్ ఉంది, గౌసియాన్ నన్ను భిక్షాటనికి పోను, నేను చదువుకుంటాను అంటే మేము సార్ దగ్గర మాట్లాడి వాళ్ళకి సీట్ ఇవ్వండి, మాకు ఒక రిజర్వేషన్ ఓపెన్ అంటే వాళ్ళు పాపం ఇచ్చినారు సీట్, వాళ్ళని వీళ్ళని మేడం వాళ్ళని పెట్టుకొనేసి వాళ్ళకి సీట్ ఇప్పించినాం. ఈరోజు నర్సింగ్ చేస్తున్నది, ఇంటిలో వాళ్ళకి జాబ్ వస్తే వాళ్ళ లైఫే సెటిల్ అయిపోతుంది. మళ్ళీ జిందాల్లో మా జిందాల్ ఫ్యాక్టరీ ఉంది, మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు 10 మంది 12 మందికి అప్లికేషన్ లేపించినాము. 25,000 30,000 వరకు సాలరీ ఉంటుంది. భిక్షాటం పోతే 500 600, ఇంక సాలరీ 30,000 సార్ అంటే మాకు భిక్షాటంకి రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటివి మేము పనులకి పుడుకొని అందరికి ముందుకు తేవాలి అని మేడం. సచ్చేది అబద్ధం, సచ్చేది నిజం, బతికేది అబద్ధం. ఉన్నిన 4 రోజులు మంచి చేయాలనేదే నాకు నెక్స్ట్. కానీ కార్పొరేటర్, మా ఏరియా కార్పొరేటర్ అవ్వాలనేది నాకు ఆశ ఉంది. మా ఏరియా చాలా కార్పొరేటర్ కౌన్సిలర్, ఎందుకంటే నేను దీంట్లోగానే ఉంటాను మేడం, రాజకీయంలోగానే ఉంటాను. రాజకీయం చాలా ఇంట్రెస్ట్ ఉంది మేడం. మా గాలి జనార్దన్ రెడ్డి సారు, లక్ష్మీ అరుణ మేడం వాళ్ళు పోతుంటా మీటింగ్, స్ట్రైక్లకి, ర్యాలీలకి, అన్నోట్లకి పోతాను. నేను నెక్స్ట్ కార్పొరేటర్ అయ్యి, ఎందుకంటే నాకు యువతల హస్బెండ్ లేదు, యువతల భార్య లేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదు అంటే ఇలా మారిన తర్వాత కూడా, నార్మల్గా అమ్మాయిగా మారిన తర్వాత అంటే ఎవరైనా వచ్చి మ్యారేజ్ చేసుకుంటామని, లేదంటే మీరు ఎవరినైనా ఇష్టపడడం కానీ జరగలేదా? ఇష్టం పడినాను మేడం, ఒకరిని మ్యారేజ్ చేసుకొని. ఇప్పుడు నేను లాక్డౌన్ తర్వాత వెళ్ళి మ్యారేజ్ చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర 10 ఏళ్ళు ఉన్నాను మేడం. మ్యారేజ్ అయిన తర్వాత తను నన్ను ఇష్టం పడినాడు, నువ్వు ఆడపిల్ల మాదిరిగా ఉన్నావు కదా, నేను పెళ్లి చేసుకుంటానని చేసుకున్నాడు. చేసుకునే తర్వాత 10 ఏళ్ళ తర్వాత వాని దగ్గరే ఉన్నాను. వాడు ఏమంటే సోషల్ మీడియాలకి, టిక్ టాక్లు చేయడానికి, పెద్ద ఫోన్ యూజ్ చేయకూడదు, ఎవరు ఫోన్లు రాకూడదు, నాకే అనే స్వార్థము చూపించి తాగొచ్చడము, ఇవి అప్పుడు చిన్న ఫోన్లు ఉండే మేడం. అప్పుడు ప్రపంచం ఏమీ తెలియదు. పెద్ద ఫోన్లు వచ్చినప్పుడు మనం కానీ చేంజ్ అవుతానే ఉంటాం కదా. అలాగే వీడియోలు తీసి ఫేస్బుక్లో అవి ఇవి చేసుకుంటే అవన్నీ చేయకూడదు అని చాలా గొడవలు, చాలా కొట్టినాడు. దానికే వద్దు అనుకొని తర్వాత వీడియోల కోసం వద్దనుకున్నారా? వీడియోల కోసం కాదు మేడం, కొట్టడం, నన్ను ఎవరు మాట్లాడకూడదు. మా ఫ్యామిలీకి, మా అక్క మా అమ్మలకు కానీ ఏమైనా తెచ్చినా కానీ, నువ్వు దుడిసింది వాళ్ళకి ఎందుకు తెస్తావు, నేను దుడిసింది వాళ్ళకి ఎందుకు తెచ్చిస్తావు, పండుగలకి ఏదో అనుకున్నప్పుడు సైకో మాదిరిగా అయిపోయినాడు మేడం. ఏదంటే కొంచెం తాగడం ఎక్కువ అయిపోయింది. ఏం చేసేవారు? ఇదే మామూలు చికెన్ అంగడి వేసేవాళ్ళు. తను చాలా గొడవలు అవుతుంటే వద్దు అనుకున్నాను నేను, తను వద్దు అనుకున్నాడు. తన పాటికి తను ఉండాలి, నా పాటికి నేను ఉండాను మేడం. చాలా మంది ఇప్పుడుగా ప్రొపోజ్ చేస్తారు, నాకు ఒకసారి అనుభవించినాను, వద్దు అనుకొని ఊరికే సోషల్ మీడియాలో వెళ్తున్నాను, నలుగురు సమాజ సేవ చేయాలా అనుకుంటున్నాను మేడం.
నలుగురికి సమాజ సేవ చేసి ఇప్పుడు ఈ చేతిలో మనం ఎంతో మంది మేము ఒక టైంలో అడుక్కున్నాం చేసినాం. ఇప్పుడు మేము కానీ ఒక సమాజ సేవ మన డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏదో వచ్చింది గవర్నమెంట్ నీళ్ళు వచ్చేదైనా కానీ ఇప్పియాలని జనాలకి. ఎందుకంటే మాకేముంటది మేడం, పిల్లలు చదివిపియాలని ఉండదు. నార్మల్గా ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ చేసుకుంటారు ఎంతో ఇష్టపడి, ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటారు కదా, ఎందుకని మ్యారేజ్ సక్సెస్ అవ్వలేకపోతున్నాయి? ఎందుకని పెళ్లి తర్వాత కొన్ని రోజులకే విడిపోవడము, లేదంటే కొట్టి ఇలా చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. అక్క నేను ఇలా ట్రాన్స్జెండర్ని, నేను ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడినాను, పెళ్లి చేసుకున్నాను, నా డబ్బులన్నీ తీసుకున్నాడు, నన్ను వాడుకున్నాడు, కొట్టినాడు, మస్తు టార్చర్ చేస్తున్నాడు, ఇలా ఇలా అని చెప్పి చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు అనమాట. ఎందుకని సక్సెస్ అవ్వలేకపోతుంది? ఎందుకంటే స్టార్టింగ్ లోన బాగుంటారు మేడం, స్టార్టింగ్ లో బాగా లవ్ చేయడము, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే ఇష్టము, నిన్ను ఇడిచి ఉండలేని చిన్ను బంగారు గింగారు అది ఇది అని అంటారు. ఎందుకంటే మన తల్లి తండ్రి ప్రేమ పొందిండేదు, అన్న తమ్ముళ్ళు ప్రేమ పొందిండు, అక్క చెల్లెండ్ల ప్రేమ పొందిండేదు. ఇంకా వాడే సర్వస్వం అని ఇన్ని మాటలు చెప్పి నిన్ను బాగా చూసుకుంటాను, నాకు ఏ పెళ్ళి వద్దు, నువ్వే వైపు, మన పిల్లల్ని తెచ్చుకొని సాక్కుందాము, అలాగా ఇలాగా అనడము, మా జతికి బాగుండి క్లోజ్గా ఉండేసి ఏకదమ్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు చొప్పరి, ఫ్రెండ్స్ చొప్పరి, నువ్వు చక్కని చేసుకున్నావు, కొజ్జని చేసుకున్నావు అన్నారు మా ఇంట్లో. ఇప్పుడు మనం డ్రాప్ వాడు మమ్మల్ని అంతా వాడుకొనేసి ఉంటాడు, మళ్ళీ డ్రాప్ అయిపోతాము అని చెప్తాడు. ఆ డ్రాప్ అయిపోతే నువ్వు ఎలా చేసుకుంటావు అలా చేసుకుంటావు, చూద్దాం ఇన్ని రోజులు నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఎవరికి ఇది చేయాలన్నప్పుడు వాడు కసితోన మన చూడది ఆంధ్రాలో ఆ పాపంతో స్పాట్స్ కట్ చేసి పెట్టినాడు, ఏదో ముక్కలుగా నరికేసినాడు. ఏదో 2 ఏట్లు కొట్టి లేదా కంప్లైంట్ ఇవ్వండి సార్, నాకు తను వద్దు, కానూన్ ఉంది, మనకి కానూన్ ఉంది, చట్టాన్ని ఉంది, పోయి పోలీస్ కంప్లైంట్ సార్ తను వద్దు అన్నట్టుగా పోలీసు వాళ్ళు ఏదో ఒకటి కూర్చోబెట్టి ఇది చేసేస్తుండ్రి. ఇది ఇప్పుడు ఎన్ని మన రచ్చబండగా ఉంది, అక్కడ కనుక పోయి ఇది చేసుకొనొచ్చు. మీకు ఈ వైజాగ్ సత్య గారు, ఉప్పల్ బాలు గారు వీళ్ళు ఎలా పరిచయం? నాకు వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు ఇదే ఇన్స్టాగ్రామ్ నెల్లే పరిచయం. ఇన్స్టాగ్రామ్ నెల్లే నాకు చాలా బాగా మాట్లాడు, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. ఎక్కడైనా ఈవెంట్ ఉన్నా కానీ సత్యను మళ్ళీ ఉప్పల్ బాలు నాకు కాల్ చేసి చెప్తారు, ఈవెంట్ ఉంది, నువ్వు సెలబ్రిటీగా రా అని చెప్పి, నీ ఫాలోవర్స్ చాలా ఉన్నారు, నువ్వు ఒక సెలబ్రిటీ రా అంటారు. మేము పోయేదే అక్కడ మాకు వెల్కమ్ చేయడము, వాళ్ళిద్దరిని వెళ్ళి మా వీడియో కొలబ్ చేసుకొని వింటామా, వాళ్ళని వెళ్ళి ఇంకొకరు నాకు కాల్ చేయడము, ఫ్రెండ్షిప్ అవడము, అలాగే అలా పరిచయం అయింటారు. ఓకే, ఇప్పుడు ఈవెంట్స్ కి అన్నిటికీ కూడా తీసుకెళ్లడము అలా. ఓకే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చాయా మీకు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చింటాయి మేడం, నేను దాని గురించి నేను ఎక్కువ చదువుకోలేదు కదా, పట్టించుకో. ఓకే, 5వ క్లాసే కదా చదువుకొని, దాని ఏం మెసేజ్ చదివేది. ఓకే, నార్మల్గా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఒకవేళ గవర్నమెంట్ నుండి సపోర్ట్ కావాలి అనుకుంటే ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్లు ఇస్తే చాలు మేడం, జాబ్లు ఇచ్చి మమ్మల్ని గుర్తిస్తే చాలు, ప్రపంచంకి మేము వీళ్ళు ఉన్నారు అని గుర్తించి మాకు ఒక జాబ్లు ఇస్తే గినా మేము కానీ పోయి జాబ్లు చేసుకొని తినాలా. ఓకే, ట్రాన్స్జెండర్స్ నుండి కూడా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అది ప్రపంచంలో అమ్మాయిలు అబ్బాయిలు లేదంటే ట్రాన్స్జెండర్స్ అందరూ ఉన్నారు, కానీ నేను ఇందాక చెప్పినట్టుగా రూడ్ గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళకి అంటే మీరు చెప్తూ ఉంటారా నార్మల్ గా ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యాలి? ఓకే, ఇప్పుడు లేడీస్ లోనూ అందరు లేడీస్ ఈక్వల్ లేరు మేడం. లేడీస్ లో కానీ కొంచెమంది తాగుతుంటారు మేడం, తాగుతుంటారు, బాయ్స్ లో కానీ తాగుతుంటారు. వాళ్ళు తాగినోళ్ళు వాళ్ళు మా దాంట్లోనూ కొంచెమంది తాగుతుంటారు. ఇప్పుడు నార్మల్గా ఉన్నోళ్ళకైతే మనం ఏదైనా చెప్తే వింటారు, తాగుబోతులకి వాళ్ళకి ఎంత చెప్తున్నా వాళ్ళు వినరు. వాళ్ళు ఒగురు చేసేదానికి మా వాళ్ళకి కానీ అంత చెడ్డ పేరు వస్తారు. మేము ఉంటారు మేడం, మన 5 బళ్ళు కరెక్ట్ లేవు, ఎవరో ఒకరు మా దాంట్లో చెడ్డ మా వాళ్ళు అంతా కరెక్ట్ ఉంటారని లేదు. నార్మల్గా మీ దాంట్లో అంటే ట్రాన్స్జెండర్స్ లో పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా నార్మల్గా, ఇందులో కూడా పూర్, మిడిల్ క్లాస్, హై క్లాస్, లో క్లాస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మా దాంట్లో అట్లా ఏమి లేదు మేడం, గురు శిష్యురాలు అని ఉంటుంది, పెద్దోళ్ళు కొంచెం పైన ఉంటారు, కిన్నోళ్ళు గురు శిష్యులు అని ఉంటారు మేడం. ఓకే, గురు శిష్యులు అని ఉంటారు, అంటే గురువులు పైన ఉంటారు, శిష్యులు కింద ఉంటారు పార్టీస్ లో అంతే. ఓకే, ఎందుకంటే మీలో కూడా నార్మల్ గా అంటే కులాలు గిలాలు మా మతాలు కులాలు మతాలు ఎలా అయితే బయట ఉంటున్నాయో ట్రాన్స్జెండర్స్ లో కూడా
నార్మల్ గా ఇప్పుడు భిక్షాటన చేసుకొని కొంతమంది వస్తూ ఉంటారు కదా, ఆ. వాళ్ళల్లో కూడా కొంత తక్కువ వాళ్ళు కూడా ఉంటారు పాపం, అవును తక్కువ డబ్బులు సంపాదించడం అట్లా, వాళ్ళని పూరని వాళ్ళని పై స్థాయిలోకి ఎదగకుండా వాళ్ళని అక్కడే ఉంచేలాగా ఉమ్. వీళ్ళు గురువులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవడము చేయడము డిమాండ్ చేయడము ఈ టైప్ లో కొట్టడం తిట్టడం అట్లా కూడా ఉంటాయి అని చెప్పేసి నార్మల్ గా బయట ఉన్న చిన్న టాక్, అది వాస్తవమా అబద్ధమా? అబద్ధం మేడం, అది అబద్ధం. అబద్ధం. గురువు అన్నప్పుడు గురువు వాళ్ళకి చీర కట్టించింటారు. మేము నీ దగ్గరకు ఇప్పుడు నా గురువునే నాకు చీర కట్టించింది, నా గురువు దగ్గర నేను డబ్బులు ఇచ్చినాను, నాకు ఆపరేషన్ చేయించింది, నాకు మంచిగా చెడ్డ చూసుకొనింది. మళ్ళీ మా గురువు ఎందుకంటే మా గురువు ఆ సొరండు మా గురువు ఫస్ట్కి అడిగి పెట్టింటుంది అంగిట్లో దాతల దగ్గర జడ్జిమన్ల దగ్గర, నాది ఇది బజారు అనేటట్లు 5-10 రూపాయలు వాళ్ళు రూపాయి ₹10 అడిగింటారు. ఇప్పుడు మా జనరేషన్లో ₹5 ₹10 ఇస్తారనమాట. ఇప్పుడు మా గురువు అడిగిన దాంట్లో మనం అడిగి ₹10 ₹5 అడిగితే ₹1000 కలెక్షన్ అయితే 800 మేము తీసుకొని గురువుకి 200 ఇస్తాం మేడం. ఓకే, ఓకే. అట్లా ఉంటుంది గురు అట్లానే శిష్య. ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కానీ పెట్టింది బయట కదా మాత్రం మేడం, పోర్ట్రేట్ రాంగ్ గా అవుతుంది. రాంగ్ తెలుసు మీరు అంతా బానే ఉంటారు ఉంటాం మేడం. కానీ బయట మాత్రం బయట అట్లా. ఈ క్రియేట్ చేసే వాళ్ళ వల్ల నెగటివ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. అవును. ఓకే, సో ఏంటి నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలన్న డ్రీమా? నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలనే డ్రీమ్ మేడం. ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలని? ఎందుకంటే మా మా వాళ్ళు ప్రియాంక వెళ్ళింది బిగ్ బాస్ కి హైదరాబాద్ లోనే, మళ్ళీ తమన్నా గారిని వెళ్ళారు బిగ్ బాస్ కి. నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ఇన్స్టాగ్రామ్ తరపున వెళ్ళి చాలా పాపులర్ అయినాను, దానికి బిగ్ బాస్ కి వెళ్ళాలనేది ఉంది. అక్కడ వెళ్ళి ఏంటి ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది చూపిద్దాము అని. ఓకే, గేమ్స్ ఆడగలుగుతారా? ఆడతాను మేడం, డాన్స్ యాక్టివ్ గా ఉంటారు? యాక్టివ్ గా ఉంటాను మేడం. ఓకే, సూపర్. ఇంకా డాన్స్ ఇవి కాకుండా పాటలు కూడా పాడుతూ ఉంటారా? పాటలు రావు మేడం, ఓన్లీ డాన్స్. ఓకే, ఏ హీరో అంటే కొంచెం అంతే, అంత సింగర్ ఏం కాదు, డాన్స్ చెప్పు ఇరగదీస్తా. ఓహో, అయితే మా కోసం ఇంటర్వ్యూలో ఒక డాన్స్ చేయాలి. ఓకే, సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తాను మేడం, అన్ని సినిమాలు చూస్తాను. ఏ హీరో అంటే ఇష్టం? నాకు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఏ సినిమా అంటే ఇష్టమైనది? చిరంజీవి వచ్చి ఇంద్రా సినిమా ఇష్టం. ఇంద్రా సినిమా. సో బిగ్ బాస్ కి వెళ్ళి గేమ్స్ బాగా ఆడతారు, పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు, అవునా? ఓకే, సో ఎప్పుడైనా నార్మల్గా ట్రాన్స్జెండర్స్కి పిల్లలు పుట్టరు అని బాధ ఒకటి ఉంటుంది కదా, సో దానివల్ల చాలా మంది కూడా దత్తత తీసుకుందాము, ఎవరో ఒక ఆడపిల్ల కానీ లేదంటే అబ్బాయికి కానీ ఒక జీవితం ఇద్దాము, వాళ్ళని చదివిపిద్దాము, వాళ్ళని ప్రయోజకులని కానీ ఏదో ఒకటి చేద్దాము, లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యేలా తోడుందాము అని అనుకుంటూ ఉంటారు కదా నార్మల్గా. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది కదా మేడం. యాక్చువల్లీ నేను సాక్కుంటున్నాను నా కూతురుని. అవునా? 20 రోజుల కూతురుని, తనకి గుంటూరులో ఉంటుంది, నేను కర్ణాటకలోనూ ఉన్నప్పుడు తనకి 5 మంది ఆడపిల్లలు. తనకు షుగర్ అటాక్ అయిన తర్వాత తను నాకు సాక్కోనే కయ్యాలి, నాకు అంత దేవుడు ఆడపిల్లల్ని ఇచ్చిన, నా కూతురు నీకు ఇస్తాను నువ్వు సాక్కో అని తర్వాత నాకు 20 రోజుల కూతురు ఇచ్చిపోయింది. మా అక్క మా అమ్మ మా అన్నోళ్ళకి అంతా చెప్తే సరే నాకు 2 పిల్లలు నీకు 2 పిల్లలు అయినారు, నీకు ఒక కూతురు ఉంటుంది, రేపు పద్దెని ఏజ్ అయిన తర్వాత నిన్ను చూసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నా కూతురు 14 ఏళ్ళు మేడం, ఇప్పుడు చదువుతున్నది మేడం. అవునా? ఏం పేరు? షాయిన్. షాహిన్. ఓకే, ఏం చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చి 7th చదువుతుంది. 7th మీతోనే ఉంటుందా? లేదు మేడం, ఇప్పుడు మన 5 వరకు నాతో ఉంది, ఇప్పుడు హాస్టల్లో వేసినాను మేడం. ఎందుకంటే మెచ్యూర్ అయింది కదా, 12 ఏళ్ళు పోయి 13లో పడింది. ఇప్పుడు మెచ్యూర్ అయిన కోసం ఇప్పుడు ఉండే జనరేషన్కి తల్లిదండ్రులని ఇడిసి లవ్ గివ్ అంటారు. ఇంక మమ్మల్ని మీ అమ్మ కాదు అది జోగమ్మ, మీ అమ్మ ట్రాన్స్జెండరు, మీ అమ్మ కాదు అది నేను తెచ్చుకొనింది అని నా కూతురు మీద ఇంకొకరు పడకూడదు అని 18 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు తను చదివే వరకు హాస్టల్లో ఇడిచి ఎప్పుడన్నా వస్తుంది, మళ్ళీ పండుగలకి పంపించేస్తాను మేడం. పంపించేస్తే ఏకదం పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత నా కూతురు అందరిని ఇంకా పబ్లిక్ చేసి, ఎందుకంటే సరిగ్లేదు మేడం ప్రపంచం ఇప్పుడు. అర్థమైంది మీ బాధ ఏంటి అనేది. మిమ్మల్ని తప్పుగా చూస్తున్నారు, చేతికి రాకుండా నా దగ్గరే ఉంది, చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్టల్లో చేసిన. బాగా అర్థం చేసుకుంటుందా మిమ్మల్ని? నానంటే పడిసి వస్తుంది మేడం. అవునా? తనకు తెలిసింది కానీ మా అమ్మ కాదు, ఇప్పుడు మా అమ్మ కాదు ఈ అమ్మ నా ట్రాన్స్జెండరు, నన్ను సాక్కొనింది అని ఇప్పుడు కాంచన మూవీ ఆ మూవీలు పిల్లలు చూస్తుంటారా తెలుసుకొనింది. నాకు తన ఏమి తక్కువ చేయను మేడం, నన్ను దుడిచిందంతా నా కూతురుకి. అవును, అంతే కదా మరి. ఎంత ప్రేమను పంచుతున్నారు అని అంటే కన్న తల్లి కంటే ఎక్కువ మీరే. అవును,
ఆవిడ కాదు తల్లి, మీరే తల్లి. ఆవిడ కనింది అంతే, కానీ సంపాదించుకోలేను పెట్టుకోలేను అన్నప్పుడు మీకు అప్పచెప్పింది అని అంటే ఆవిడ అప్పచెప్పడము గ్రేటే, మీరు తీసుకొచ్చుకొని సాకి ఇంత పెద్ద చేసి పెళ్లి చెయ్యాలి అనుకోవడం, నేను సంపాదించిందంతా కూడా నా కూతురికే కదా అని అనడం ఇంకా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటున్నారు మేడం, పొలిటికల్ గా ఎదగాలనుకుంటున్నారు, నలుగురికి సమాజ సేవ చేయాలా అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పునీత్ రాజ్ కుమార్ ఫిలిం హీరో, తను హెల్ప్ చేసి నువ్వు ఎవరికి చూపించుకోలేదు. ఈరోజు ఊరికి ఒక విగ్రహం చేసి పెట్టి ఇది చేస్తున్నారు. అలాంటివి చేయాలా అనే ఆశ. ఎందుకంటే సచ్చేది మాత్రం నిజమే, బతికేది అబద్ధము. దేవుడు కట్టుకొని బట్టి ఇచ్చినాడు, వేసుకున్నంత ఎంతో బంగారు ఇచ్చినాడు. మామంటే భార్య లేదు, ఇది లేదు, మొగుడు లేదు, మేము సంపాదించి అపార్ట్మెంట్లు కట్టాలని లేదు. సమాజ సేవ చేసి 4 రోజులు చాందిని ఒక ట్రాన్స్జెండర్ అయినా కానీ మంచి పనులు చేసి చనిపోయింది అన్నప్పుడు, మేము చనిపోయినప్పుడు 4 వచ్చి మొన్న ఇస్తే చాలు మేడం. అదే నా ఆశ. అంతే, అది ఉంటే చాలు. చనిపోయినప్పుడు 4 వస్తే చాలు. మనకి ఏంటి కోట్లకి డబ్బు వద్దు, ఆ దేవునికి ఆరోగ్యం ఒకటే బాగా ఇచ్చి కాల్చేలు గట్టిగా ఇచ్చి, నాది ఇకపోయినా కానీ సమాజం గవర్నమెంట్ని ఏది వస్తే దాన్ని గొడవ చేసి పోరాడి సమాజానికి సేవ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీ గురించి మీరు మాట్లాడింది తెలుసుకున్నాం కదా. ఒకసారి మీ ఫ్రెండ్ సత్య గారు కూడా ఉన్నారు కదా, పిలుద్దాం ఒకసారి, కూర్చోబెట్టి మీ గురించి ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.